ప్రతిరోజు కూడా ఈ నైట్ గస్తీ సమయంలో ఈ 10:30 తర్వాత ఇక్కడ ఈ చిన్న చెరువు రామంతపూర్ చిన్న చెరువు పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ లో ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము చాలా జాగ్రత్తగా పెట్రోలింగ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా అలో చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరైనా ఈ ఓపెన్ ప్లేస్లలో తాగడం కానీ అమ్మాయిలను వేధించడం అట్లాంటిది ఏమైనా చేస్తే మాత్రం ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది అందరూ కూడా ప్రతిరోజు అందరూ పాటించాలి. క్లియర్? ఓకే, మూవ్ అండి. अभी क्या टाइम हो रहा है? करना है नहीं तो ऊपर केस डालो. अच्छी बात है. चलो बंद करो डब्बा. बंद करो. इसको लेने लंदन నీ వయసు ఎంత? ఇక్కడ అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఏంటి వికృత శాస్త్రాలు? మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రోడ్ల మీద బర్త్డేలు ఏంటి? ఇట్స్ ఆల్ ఇల్లీగల్. మీ వయసు ఎంత బాబు? మీ వయసు మీ పేరెంట్స్కి చెప్పొచ్చారా ఇవన్నీ ఏంటివి? మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. చలో అందరు పేర్లని నోట్ చేసుకోండి. శ్రీనివాస్, చాంద్ పాషా, పృథ్వీరాజ్, టేక్ ద చార్జ్. అందరి పేర్లు తీసుకోండి. వీళ్ళందరినీ కూడా పిఎస్కు. ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా, ఏందది పైన కిరీటమా? కిరీటము, గజమాల. ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి? రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా? రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు. డిమార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్. నో, డిమార్ట్ ముచ్చటే చెప్పొద్దు, రోడ్డు గురించి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోడ్. రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు మీద వాట్ ఈస్ దిస్? నథింగ్ డూయింగ్. శ్రీనివాస్, take all the names and details. No. మీ మేనేజ్మెంట్ తోటి నేను మాట్లాడతాను. మీ మేనేజర్ ఎవరు? మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నారు? నేను ఎవ్రీథింగ్ టేక్ ఇట్ కన్సిడరేషన్. ప్రతిదీ కూడా తీసుకుంటాము. నో, తీసుకోండి, అందుకు డీటెయిల్ తీసుకోండి.
డీటెయిల్స్ అన్ని తీసుకోండి. మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా? చూపించండి ఆర్సీ. మీ లైసెన్స్ ఏది? లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం. ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు. గుర్తుపెట్టుకోండి. 80% కూడా ఈ లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం. ఈ రోడ్డు మీద ఇదేంటి? తీసేయండి. అది ఎందుకు పెట్టారు? తీసేయండి. రిమూవ్ దిస్. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ రోడ్ల మీద చేసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పేసి మీ యొక్క అన్ని రూల్స్ అన్ని వైలేట్ చేస్తూ, రోడ్డును బ్లాక్ చేస్తూ, రోడ్డు మీద రాళ్ళు వేస్తూ, ఇదంతా కూడా చట్టరీత్యా నేరం. ఇంకొకటి, ఈ బర్త్డే పేరు మీద మీరు బర్త్డే బాంబ్స్ బ్లాస్ట్ చేయడం, వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ యొక్క శరీరానికి గాయాలు అవుతాయా లేదా, ఏదైనా అంగవైకల్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది, కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికీ దూరంగా ఉండండి. మీరు బండ్లు 80% కూడా లైసెన్స్ లేకుండా నడపడానికి వీల్లేదు. అట్లా చేస్తే మీ యొక్క వెహికల్ సీజ్ చేస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వెహికల్ సీజ్ చేసి మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ బైక్లు ఏమన్నా చెక్ చేయండి. వాళ్ళ లైసెన్సులు, వెహికల్ డాక్యుమెంట్స్ ఉంటేనే వాళ్ళకి ఇచ్చి అలో చేయండి. అదర్వైజ్ అవన్నీ కూడా సీజ్ చేసి పిఎస్కు పంపండి. చెక్. ఈ రోడ్ అంతా ఇదంతా క్లీన్ చేయించండి. ఈ డబ్బులన్నీ రోడ్ల మీద పడేశారు. ఈ డబ్బులన్నీ క్లీన్ చేయించండి. ఇవన్నీ క్లీన్ చేయించండి. నాకు తెలుసు సార్, రాదు నాకు తెలుసు. మా ఎంప్లాయ్ అందరూ మా ఎంప్లాయ్, ఇంకో అమ్మాయి మొత్తం మా ఎంప్లాయ్ గొడవ అయితే అంటే మేము పోయి మళ్ళీ లేదు సార్. మా
ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు? ఏం బార్ ఇది? సూర్యాపానం బార్ లో ఎన్ని గంటల వరకు ఉంది పర్మిషన్? ఇవాళ ఏ వారం? మంగళవారం ఏ టైం దాకా ఉంటది మీకు? టైమింగ్ ఏంటి? పర్మిజబుల్ టైం 12 వరకు పర్మిజబుల్ టైం. 12 లోపల క్లోజ్ చేసుకోవాలి. ఇవాళ ఎంత అవుతుంది టైం? 12:30. అంటే మీరు టైం దాటినాక కూడా ఎందుకు నడుపుతున్నారు వారు? తొందర బంద్ చేయాలి రోజు. ఈ రోజు కూడా తొందరనే రావు. నువ్వే కదా పార్టీ ఎవరిది? ఈయననే. డీటెయిల్స్ తీసుకొని రేపు ఉదయం షార్ప్గా 10 గంటలకు పిలిపించి ఫేస్బుక్ చేసి umbrella సార్ పేపర్లు ఉన్నాయి. న్యూస్ పేపరా? ఏం పేపర్? ఎక్కడ డిస్ట్రిబ్యూషన్? ఇక్కడ ఉప్పాలు సార్ వేసుకోవచ్చేమో బాలనాడు. ఇక్కడ ఉప్పాలు డిపో ఒకటి మీకు లైసెన్స్ ఉందా? చూపించు. న్యూస్ పేపర్ ఉందా ఇంకేమైనా ఉందా? ఏం లేదు, చూడండి ఒకసారి తీయమంటే తీసేయండి. శ్రీనివాస్ ఓకే.
లోపే ఉండాలి. ఏమున్నాయి ఏం లేదు. ఓకే, ఏం పేరు? ఎక్కడికి పోతున్నావు? ఇడ్లీయా? ఈ రాత్రి కూడా ఎందుకు? అదే నైట్ తినలేదు, ఇడ్లీ తినలేదు. ఎక్కడ దొరుకుతుంది? చూస్తున్నా ఎక్కడ దొరకదు ఈ రాత్రి. నేను ఇంటికి వెళ్ళాల్సింది. తెల్లవారినాక తినండి. ఇడ్లీ తినడానికి పోతున్నావు, ఇంకేమైనా చేస్తావు? ఏం పని చేస్తావు? నేను ప్రెసెంట్ ఏం చేయట్లేదు సార్. మొన్నటి దాకా యాక్ట్ లో వేసాను. ఇక్కడ ఇల్లు ఎక్కడ? ఇల్లు ఇక్కడ సార్. చెక్ చేయండి డాక్యుమెంట్స్. ఇడ్లీలు ఏం దొరకాయి ఇప్పుడు. నేను ఎన్ ఎలక్షన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉప్పల్. ఈరోజు మల్కాజ్గిరి డివిజన్ 6 పోలీస్ స్టేషన్స్ నేను నైట్ రౌండ్ డ్యూటీగా నిర్వహించడం జరిగింది. మేము ప్రతిరోజు రాత్రి డ్యూటీలో భాగంగా ఎన్ఆర్ఓ, ఎన్డిఆర్ఓ వీళ్ళందరం కూడా గౌరవ కమిషనర్ సార్ రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ గస్తీ నిర్వహించడం జరుగుతుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు నేను మల్కాజ్గిరి డివిజన్ డిఎన్ఆర్ఓ డ్యూటీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన SV6 ఛానల్ వారితో కలిసి అన్ని చోట్ల కూడా ఉప్పల్ బగాయతు, రామంతాపూర్ చిన్న చెరువు, రామంతాపూర్ మెయిన్ రోడ్, వెంకటరెడ్డి నగర్, కొన్ని నిర్మానుష్య ప్రదేశాలన్నీ కూడా అనుక్షణం గస్తీ నిర్వహించడం జరిగింది. అక్కడ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ వాళ్ళను నివారించడం, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ఇది జరుగుతుంది. ఇలా ఫైనల్గా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్ లో భాగంగా ఇక్కడ పోయే ప్రతి వెహికల్ కూడా ఆపి దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించడం, ఏదైనా అనుమానాస్పదమైన వస్తువులు కానీ ఏదన్నా కానీ వాటి మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళ యొక్క వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోతే వాళ్ళని సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో నైట్ రౌండ్ ఆఫీసర్ ఉంటారు. మా బ్లూ కోట్స్, పెట్రోల్ కార్స్, ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఇవన్నీ కూడా ప్రజల భద్రత కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము ప్రతిరోజు గస్తీ డే అండ్ నైట్ గస్తీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు మాత్రం మనం SV6 వారితో కలిసి ఈరోజు ప్రయాణం చేయడం జరిగింది.